ఆర్థిక లావాదేవీలు ఇప్పుడు మొత్తానికైతే పోలీసులు మాత్రం ఒక నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితి. ఈ హత్య జరగడానికి ఆర్థిక లావాదేవీలే అన్న విషయంలో ఉంది. ఈ ఆర్థిక లావాదేవీలు ఎవరెవరి మధ్యన జరిగినాయి, ఎవరి పాత్ర ఇలా ఎక్కువ ముఖ్యమైన ఎవరి పాత్ర ఉన్నది అనేది మాత్రం పూర్తిగా విచారణ చేపడుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికీ ఆ రూపారెడ్డికి సంబంధించిన ఆ సెల్ ఫోన్ దొంగలు హత్య చేసిన వాళ్ళు తీసుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ అన్నిటికీ మూల కారణం ఇద్దరు వ్యక్తులు. ఒకటి ఎవరైతే రెడ్ కలర్ షర్ట్ వేసుకున్న అతను గాలింపు చర్యలు చేపడుతున్నాడు. ఒకవేళ అతను దొరికితే, అతను నోరు విప్పితే ఏం జరిగింది, ఎవరు సుపారిచ్చారు, ఎవరు చంపమన్నారు, ఎందుకు చంపిన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇటు రాజేందర్ రెడ్డికి సంబంధించిన రూపారెడ్డి భర్త రాజేందర్ రెడ్డిని కూడా పోలీసులు, కుటుంబ సభ్యులను కూడా పోలీసులు విచారిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మీకు ఎవరెవరికైనా గొడవలు ఉన్నాయా, గతంలో ఏమైనా ఉన్నాయని కూడా విచారిస్తున్నారు. మొత్తం కూడా మీ లావాదేవీలు ఏ లావాదేవీలు ఉన్నాయని కూడా పూర్తిగా విచారిస్తున్నట్టు పరిస్థితి. దాంతో పాటు ఇదైతే ముఖ్యంగా రాజేందర్ రెడ్డికి సంబంధించిన సెల్ ఫోన్లు, 2 సెల్ ఫోన్లు, ఒక ల్యాప్టాప్ చాలా కీలకంగా ఇక్కడ వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ల్యాప్టాప్ లో కూడా చాలా వరకు ఆ ఫైల్స్ అంటే ఏమన్నా దీనికి సంబంధించిన ల్యాండ్ ఇష్యూస్ సంబంధించిన కానీ అగ్రిమెంట్స్ ఉంటే ఆ అగ్రిమెంట్స్ కూడా ఏమి కూడా సేవ్ చేసుకున్న ఫైల్స్, పీడిఎఫ్ ఫైల్స్ కూడా అందులో ఏమైనా సేవ్ అయినాయా, లేకపోతే ఏమైనా అగ్రిమెంట్ రాసుకున్న ఉంటే అగ్రిమెంట్స్ ఏమైనా సేవ్ చేసుకుని ఉన్నారా, ఇవన్నీ పూర్తిగా క్లుప్తంగా అంటే పోలీసులు మాత్రం 6 రోజుల నుంచి కూడా ఈ క్లూలు దొరకక 6 రోజుల నుంచి కూడా మొత్తం కూడా సిసి ఫుటేజ్లు, అదేవిధంగా క్లూ టీమ్ మొత్తం సెల్ ఫోన్ అంటే కీలకమైన క్లూగా పోలీసులు ఏమనుకుంటున్నారు ఇక్కడ? అంటే భర్త మీద అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారా, లేకపోతే ఏమైనా అంటే ఐ వోంట్ లెక్క అంటే కంక్లూజన్ అని కాదు, కానీ ఎక్కడైనా కీలకమైన డౌట్ ఎస్ ఈ కోణంలో వెళ్తే కనుక మనకి అసలు నిందితులు బయటకు వచ్చే అవకాశం ఉంది అనే డైరెక్షన్లో వెళ్తూ ఉన్నారా? అంటే ఏంటి కీ, అది డౌట్ కావచ్చు, లేకపోతే అనుమానం కావచ్చు, ఏదైనా? రైట్ సచిన్, ఇప్పుడు మొత్తానికైతే పోలీసులు మొత్తం ఒక నిర్ధారణకు వచ్చినట్టు పడుతుంది. ఇప్పటికీ 200 మంది దాకా సుమారు విచారించి వదిలిపెట్టినారు. వాళ్ళకు కూడా ఎలాంటి సమాచారం లేదు. కాబట్టి ఇప్పుడు మొత్తం కూడా భర్త మీద ఆధారపడింది. భర్త మీద కూడా ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. భర్తను కూడా అనుమానించినట్టు అదుపులోకి తీసుకొని కూడా విచారించినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా మనం కరెక్ట్ గా చెప్పలేము ఆ భర్త ఉన్నాడా, లేకపోతే ఎవరైనా కుటుంబ సభ్యులు ఉన్నారా, వేరే వాళ్ళు ఉన్నారా అనేది తెలియదు. కానీ మొత్తం కూడా పోలీసులు మాత్రం ఒక కోణంలో మాత్రం రాజేందర్ రెడ్డిని మాత్రము విచారించినట్టు పరిస్థితి ఉంది. ఆ కోణం ఒకవేళ బయటికి వస్తే మాత్రం ఇప్పుడు ఈ రెడ్ కలర్ షర్ట్ వేసుకున్న వ్యక్తి ఎవరైతే ఫరారులో ఉన్నారో అతనైనా దొరకాలి. లేకపోతే ఇక్కడ సంబంధించిన రూపారెడ్డి భర్తకు సంబంధించిన రాజేందర్ రెడ్డి కూడా మాకు ఇవరకు గొడవలు ఉన్నాయి, ఫలానా ఇంతకుముందు బెదిరింపులు ఉన్నాయి అని ఒకవేళ చెప్తే పోలీసులు అట్లనే ఇన్వెస్టిగేషన్ చేసినట్టు పరిస్థితి. ఇప్పుడు మాత్రం ఎక్కడా కూడా లీకులు రావట్లేని పరిస్థితి. అంటే పోలీసులు ఈ మొత్తం కూడా ఇప్పుడు రాజేందర్ రెడ్డి మీద చాలా వరకు ఫోకస్ పెట్టారు. అక్కడి నుంచి కూడా సమాచారం రాబట్టడానికి కూడా చాలా ప్రయత్నం చేస్తున్నట్టు కూడా మనకు సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా కొద్ది గంటల్లోనే వస్తుందని కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ పోలీసులు మాత్రం ప్రతిరోజు చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ వాళ్ళకు కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. అన్ని ఇప్పటికీ 6 టీంలను కూడా ఏర్పాటు చేసి కూడా దర్యాప్తు చేసి మొత్తం కూడా ఒక్కొక్క టీం ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది సెల్ ఫోన్లను ఇంకా ఎవరైతే సెల్ ఫోన్ ఉందో సెల్ ఫోన్ TDR ద్వారా కూడా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ రాజేందర్ రెడ్డికి సంబంధించి మొత్తం కూడా చాలా వరకు ఇక్కడ బయట నుంచి చూస్తున్నట్టు కానీ సోషల్ మీడియా నుంచి చూస్తున్న ప్రచారం కానీ ఏదైనా కూడా మొత్తం కూడా ఈ హత్యలో ఏమన్నా భర్త సంబంధించిన ఏమైనా విషయాలు తెలిసి ఉంటాయి, ముఖ్యమైన సమాచారం భర్త దగ్గర ఉందేమో అని కూడా చాలా వరకు కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దీని అన్నిటిని కూడా కంక్లూడ్ చేయడానికి మాత్రం పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. బహుశా ఈ రోజు ఏమన్నా క్లారిటీ వచ్చే అవకాశం కనపడదేమో చూడాలి సచిన్. ఆల్రెడీ ఇంకా ఎవరైనా విచారించే అవకాశం ఉందా? అంటే ఇప్పటికీ మీరు అన్నారు దాదాపు 200 మందిని ఎంక్వైరీ చేయడం జరిగిందని చెప్పి. సో భర్త రాజేందర్ రెడ్డి వ్యవహారానికి సంబంధించి అంటే ఈ ఎంక్వైరీ ఇంకా ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంది? ఇంకా ఎవరెవరైనా విచారించే అవకాశం కనిపిస్తూ ఉంది ఇక్కడ? రైట్ సచిన్, ఇప్పుడు ఏదైతే రాజేందర్ రెడ్డికి సంబంధించిన 2 సెల్ ఫోన్లు అదేవిధంగా ల్యాప్టాప్ ఉంది కాబట్టి నిన్ననే సీజ్ చేశారు. నిన్నటి నుంచి వీళ్ళు ఈ పనిలోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇందులో సంబంధించిన ఏమైనా వాళ్ళని కూడా అదుపులోకి తీసుకొని కూడా విచారించే అవసరం ఉంది. ఒకవేళ దీనికి సంబంధించిన ల్యాప్టాప్ లో కూడా ఎవరివన్నా పేర్లున్నా ఏమన్నా అంటే మామూలుగా కొంతమంది ఇప్పుడు నోట్ ప్యాడ్ లో కూడా రాసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. దానికి సంబంధించిన ఏమైనా లావాదేవీలు ఉంటే ఆ నోట్ ప్యాడ్ లో ఉంటాయి, అవన్నీ కూడా ఒకవేళ చేస్తే అందులో ఉన్న ఎవరైతే పేర్లు ఉంటే వాళ్ళని కూడా విచారించే పరిస్థితి. మొత్తం ఇప్పటికైతే విచారణ మొత్తం కొనసాగుతూనే ఉన్నట్టు పరిస్థితి. ఇప్పుడు ముఖ్యంగా కూడా సంబంధించి ఎవరైతే జిమ్ ట్రైనర్ కానీ
చాలా వరకు ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళని కానీ అదేవిధంగా ఇప్పుడు పూర్వ విద్యార్థులు ఏదైతే స్కూల్ ఉందో స్కూల్ కు సంబంధించిన పూర్వ విద్యార్థులను కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అన్ని కోణాలు కూడా ఇక్కడ పోలీసులు మాత్రం ఎక్కడ కూడా ఒక క్లూ ఉన్నా కూడా చిన్న క్లూ అనిపించినా కూడా దాన్ని మాత్రము లాగి మొత్తం కూడా విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రెండు సెల్ ఫోన్లు ప్లస్ ల్యాప్టాప్ ఈ మూడిట్లల్లో ఉన్న సమాచారాన్ని ఆధారం చేసుకుని కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇవి అన్ని కూడా పక్కన పెట్టినట్టున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం ఇప్పుడు రాజేందర్ రెడ్డి అదేవిధంగా రాజేందర్ రెడ్డికి సంబంధించిన 2 సెల్ ఫోన్లు ఒక ల్యాప్టాప్ మీదే మొత్తం కూడా పోలీసులు ఫోకస్ పెట్టినట్టు పడుతుంది. ఈ ఫోకస్ మొత్తం కూడా కొన్ని గంటల్లో దీనికి స్థిరపడే అవకాశం అయితే కనపడుతుంది. మొత్తం కూడా ఇప్పుడు సెల్ ఫోన్ లకు సంబంధించిన అందులో ఎవరైనా డేటా ఉండి ఎవరైనా కాంటాక్ట్స్ ఇప్పుడు ఆల్రెడీ మాట్లాడిన కాంటాక్ట్ అంటే ఇప్పుడు ఇది రూపారెడ్డికి సంబంధించిన సెల్ ఫోన్ లేకున్నా కూడా పీడీఆర్ పద్ధతిలో కూడా అక్కడ కూడా కాల్ ఇస్తున్నారు. అందులో కూడా ఏమన్నా కాల్ నెంబర్స్ ఏమైనా ఉంటే వాళ్ళని కూడా విచారించే అవకాశం ఉంది. ఇప్పుడు కుటుంబ సభ్యులను కూడా చాలా వరకు విచారించారు. రాజేందర్ రెడ్డిని అయితే ప్రస్తుతం అయితే విచారిస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే కొన్ని గంటల్లో కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తానికైతే ఇప్పుడు రెడ్ షర్ట్ కు సంబంధించిన ఆ వ్యక్తి కొరకే ఎక్కువ గాలింపులు జరుపుతున్నారు. రెడ్ షర్ట్ కు సంబంధించిన వ్యక్తి దొరికితే మాత్రం పూర్తిగా ఎవరు సుపరిజ్ఞంగా ఎవరు చంపించారు, ఎవరు హత్య చేయించారు, ఎట్లా అన్నది పూర్తిగా తెలిసే అవకాశం అయితే కనపడుతుంది సార్. అంటే పోలీసులు ఒక ప్రెస్ మీట్ లైక్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేకపోతే అఫీషియల్గా స్టేట్మెంట్ పాస్ చేసే అవకాశం ఉందా ఇంతవరకు జరిగిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ మీద? లేదు సచిన్, ఇప్పటి వరకు లేటెస్ట్ డెవలప్మెంట్ మీద ఎట్టి పరిస్థితులుగా ప్రెస్ మీట్ పెట్టట్లేదు. అటు పోలీసులు కూడా మీడియాని దగ్గర కాన్ఫరెన్స్ పరిస్థితి ఆ సమాచారం కూడా ఇప్పటి కూడా ఏం చెప్పలేని పరిస్థితి ఉంది. ఒకవేళ ఆయన కాల్ చేసినా కూడా ఆ ఫోన్ లిఫ్ట్ చేయలేని పరిస్థితి కనపడుతుంది. అక్కడి నుంచి రావట్లేదు. ఒకవేళ అఫీషియల్ గా ఆ మొత్తం కూడా పూర్తిగా అఫీషియల్ ఉంటే మాత్రమే మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉన్నది. రైట్ అచ్యుత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అది మా ప్రతినిధి అచ్యుత్ చెప్తోంది. ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ ఈ కేసుని ట్రాక్ చేస్తున్నారు. అచ్యుత్ ఆ ట్రాక్ చేసిన డీటెయిల్స్ని ముందుంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కీలకంగా మారుతుంది. ఎందుకంటే భర్త రాజేందర్ రెడ్డికి సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చేస్తే అప్పుడు ఇన్వెస్టిగేషన్కి ఒక ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకునే అవకాశం ఉంది. ఇక్కడేమైనా ఆసక్తికరమైన క్లూస్ పడతాయా, అంటే పడ్డం ఇన్ ద సెన్స్ బయటపడతాయా? ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో ఎంతవరకు ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, నిందితులను అయితే పట్టుకోలేదు. కారణం ఏంటంటే స్ట్రాంగ్ క్లూ ఎక్కడ దొరకటం లేదేమో. కోర్స్ కొన్ని సందర్భాలు ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటుంది, పోలీసుల దగ్గర అఫీషియల్ కన్ఫర్మేషన్లో కాస్త ఇన్ఫర్మేషన్ ఉండి ఉండొచ్చు కాక అది పూర్తిగా బయటకు వచ్చిన తర్వాత మాత్రమే, ఒక కాంక్రీట్ ఎవిడెన్స్ దొరికిన తర్వాత మాత్రమే దాన్ని బయటపెట్టే అవకాశాలు ఉంటూ ఉంటాయి. సో ప్రస్తుతం ఆ కోణంలో అంటే అన్ని కోణాలు కూడా అంటే భర్త రాజేందర్ రెడ్డి వైపు కూడా అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఇన్వెస్టిగేషన్ అటువైపు కూడా వెళ్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు అన్ని కోణాల్లో కూడా పోలీసుల దర్యాప్తు జరుగుతుంది. సో చూడాలి ఎటువంటి డెవలప్మెంట్ ఉండబోతోంది, ఎటువంటి డెవలప్మెంట్స్ ఈ కేసులో బయటపడబోతున్నాయి అనేది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. వీరి డిస్కషన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్.